ఇక బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, ఆపై ఎమ్మెల్సీ పదవికి ఆమె రాజీనామా చేయడం లాంటి పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి. కవిత రాజీనామాకు ఆమోద ముద్ర పడ్డం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం కాబోతోంది. సో ఉప ఎన్నిక ఖాయం కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ పార్టీల పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి దివాకర్ అడిగి తెలుసుకుందాం. దివాకర్, ప్రస్తుతం ఉప ఎన్నిక ఖాయంగా కనిపిస్తోంది. సో పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా చేయడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై అన్ని పార్టీలు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. నిజామాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ కవిత మొదటి నుంచి కూడా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. మెట్టినీళ్ళైనటువంటి నిజామాబాద్ నుంచే మొదటిసారిగా 2014లో ఇక్కడ ఎంపీగా గెలుపొందడం జరిగింది. దాని తర్వాత 2019లో జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఓటమి పాలయ్యారు. దాని తర్వాత అప్పటికే పార్టీ ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు దూరంగా ఉన్నటువంటి కవిత మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అప్పుడు బీఆర్ఎస్లో ఉండి ఆయన ఎమ్మెల్సీ నుంచి తొలగించడంతో ఆ పదవికి కవిత ఎంపిక అవ్వడం జరిగింది. అప్పటి నుంచి 2022 వరకు మళ్ళీ ఎమ్మెల్సీగా కొనసాగారు. మళ్ళీ 2022లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా కవిత ఎంపికయ్యారు. ఇంకా 2028 వరకు ఆమె పదవీ కాలం ఉంది. కానీ ఇప్పుడే దాదాపు 2.5 సంవత్సరాల పదవీ కాలం ఉండగానే రాజీనామా చేశారు. ఇప్పుడు ఈ అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల అంటే వారి సభ్యులందరూ కూడా పదవీకాలం ముగిసింది. 2024 జూలైలో వాళ్ళ పదవీకాలం ముగిసింది. ఇప్పుడు వాళ్లకు మళ్ళీ ఎన్నికలు జరగాలి. దాని తర్వాత ఈ ఉప ఎన్నిక వస్తే వీళ్ళంతా ఓట్లు వేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికైతే ఎమ్మెల్సీ కవిత రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక అనివార్యమైనప్పటికీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మిగిసాకే ఈ అంశం మరింత బలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులంతా కూడా ఓట్లు వేయాలంటే వాళ్ళు మొదట స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎంపిక కావాల్సి ఉంటుంది. ఈ ఎన్నిక అయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అటు బీజేపీ కూడా అభ్యర్థిని నిలపలేకపోయింది. ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఒక స్వతంత్ర అభ్యర్థి మాత్రమే తను నామినేషన్ దాఖలు చేసినప్పటికీ అది రిజెక్ట్ కావడం జరిగింది. అప్పుడు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ కవిత ఎన్నికయ్యారు. ఉద్యమకాలం నుంచి 2010 ప్రాంతం నుంచి కూడా ఈ నిజామాబాద్ నుంచి ఎక్కువ ప్రాధాన్యత వహిస్తూ వస్తున్నారు. బతుకమ్మ కార్యక్రమాలను కూడా నిజామాబాద్ నుంచి ఎక్కువ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే కవిత ఈ నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకు చాలా దగ్గరగా అయ్యారు. ఒక దశలో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ అంటే కవిత అంటే బీఆర్ఎస్గా మారిపోయారు. ప్రజాప్రతినిధులంతా కవితగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో అన్ని పార్టీలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. మొత్తం మీద ఈ ఉప ఎన్నిక అనివార్యమైతే మాత్రం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాతనే ఆ ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎస్ దివాకర్.